మీరు ఈ పుస్తకంలో ప్రధానంగా మీరు రాసిన సారాంశం ఏంటంటే పాలనా విధానానికి సంబంధించినంత వరకు పాలనాధికారం చాలా వరకు మనం చూస్తున్నది ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నామినల్గా పరిపాలిస్తాడనేది మనం పుస్తకాల్లో చదువుకున్నది. కానీ నిజంగా వాస్తవానికి రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ అనే ఒక నానుడి అనేక చారిత్రాత్మక సంఘటనల ద్వారా కూడా ఈ దేశానికి ప్రజలకి అనుభవం అయింది. ఈ రాష్ట్రపతి రబ్బర్ స్టాండ్గా చేసిన వ్యవస్థ దాని పరిణామం ఏమిటి? అది ఎవరు చేశారు? అది ఈ భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిందండి. అప్పటికి రాజ్యాంగం ఉందా? అప్పటికి రాజ్యాంగం లేదు. అసలు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఆ నేపథ్యంలో ఏంటంటే నెహ్రూ గారిని రాజ్యాంగ సభలో ప్రధానమంత్రిగా లార్డ్ మౌంట్ బ్యాటన్, భారతదేశపు అతను చివరి వైస్రాయ్, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఎలా? బ్రిటిష్ విధానంలో ఆయన్ని చేయించాడు. బ్రిటన్లో అంతే కదా, ప్రజలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటారు, పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, ప్రధానమంత్రి పరిపాలన చేస్తూ ఉంటాడు, రాజుగారు చూస్తూ ఉంటాడు. సేమ్ అదే విధానంలో ఈయన ప్రధానమంత్రిగా మౌంట్ బ్యాటన్ ప్రమాణ స్వీకారం చేయించడం, నెహ్రూ గారు కూడా అంతే బ్రిటిష్ ప్రధానమంత్రి ప్రాభవంతో భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతూ ఉండే. 1950లో భారత రాజ్యాంగం బయటకు వచ్చింది. మనకు జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఇది తీసి చూస్తే ఏముంది? ఇది మనది ఇంగ్లాండ్ లాగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యము కాదు. ఎందుకు అంటే అక్కడ పార్లమెంట్ ఎన్నుకున్న మనిషి పరిపాలన చేస్తాడు. కానీ భారతదేశం ఏంటంటే అమెరికా లాగా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. ఎందుకనంటే భారతదేశంలో ఎన్నికైన అధ్యక్షుడు ఉంటాడు, ఇంగ్లాండ్లో ఎన్నికైన అధ్యక్షుడు ఉండడు, ఎన్నికైన ప్రధానమంత్రి ఉంటాడు. భారతదేశంలో వచ్చేసరికి ఏంటంటే ఎన్నికైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఉండరు. వీళ్ళంతా నామినేటెడ్ పీపుల్ అనమాట. దీనికి అనుగుణంగానే భారతీయులందరూ ఒక అంశం మిస్ అయ్యారు కదా అంటే, భారత రాజ్యాంగ పీఠికలోనే రాసుకున్నాం మనం, భారతదేశాన్ని సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా నిర్మించుకుంటాము అని మనం ప్రజలు తమకు తాము వాగ్దానం చేసుకున్నారు భారత రాజ్యాంగ పీఠికలో. రిపబ్లిక్ అంటే వినేవారు ఎవరైనా కూడా ఏంటంటే గూగుల్లో మీరు సెర్చ్ చూసుకోవచ్చు. రిపబ్లిక్ అంటే ఏంటంటే ఒక చక్రవర్తి ప్లేస్లో, మోనార్క్ ప్లేస్లో ఏ కంట్రీ విచ్ ఈజ్ రూల్డ్ బై అన్ ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ప్రెసిడెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ మోనార్క్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ సుప్రీం. పీపుల్ ఆర్ సుప్రీం ఉండాలి అంటే డెమోక్రటిక్ ఉండాలి, ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ప్రెసిడెంట్ పరిపాలించాలి మోనార్క్, రాజుగారి బదులు. ఇది రిపబ్లిక్ అన్నమాట యొక్క డెఫినేషన్ ఇది. కానీ దీనిని మర్చిపోయి మరి మరో రకంగా ఎందుకు మారిందంటే, ఇందాక మీకు చెప్పినట్టుగా 1947లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మహోజ్వలంగా బ్రిటిష్ ప్రధానమంత్రిలాగా వెలుగొందుతూ ఉన్నాడు. ఇది తీసి చూస్తేనేమో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలు పెట్టాలి. 1950లో అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలంటే నెహ్రూ గారు ముందు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఈయనతో పోటీ పడే అంబేద్కర్ గారు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, సోషలిస్ట్ కేటీ షా కానివ్వండి, ఎవరైనా సరే ముందు మంత్రికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనాలి. కానీ రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోతే నెహ్రూ గారికి ఆయన రాష్ట్రపతి అవ్వలేడు, తర్వాత ప్రధానమంత్రి కూడా కాలేడు, రెండూ పోతాయన్నమాట. అందుకోసం ఈ మహామహులంతా ఏం చేశారంటే, రాష్ట్రపతి ఎన్నికకి కాంగ్రెస్ వారు అందరూ కలిసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ముందు పెట్టి వారిని నామినేట్ చేశారు. వీరందరూ సపోర్ట్ చేయటం వల్ల సుమారుగా 80-85% ఓట్లతోటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గెలిచారు. ఆ గెలిచిన దానికి కృతజ్ఞతగా ఏంటంటే నెహ్రూ గారు, ప్రధానమంత్రి గారు ఏది చెప్తే అది, ఏది రాసి పంపిస్తే అది, ఒక సంతకం పెట్టి ఒక స్టాంప్ వేసి ఇలా పంపించి భారత రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంపు అన్న బిరుదు ఆ రోజు నుంచి ప్రారంభమైంది. అయితే అదే రాజకీయ పార్టీ, అదే రాజకీయ కుటుంబం 1947 నుంచి 77 వరకు, ఏది జనతా పార్టీ వచ్చి 13 పార్టీల కూటమి గెలిచే వరకు కూడా ఎమర్జెన్సీ తదనంతరం 30 సంవత్సరాలు అదే పొలిటికల్ పార్టీ, అదే కుటుంబం పరిపాలించడం వల్ల ఏమైంది అంటే ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది.
బాబు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆ విధేయత వారిని 3 సార్లు రాష్ట్రపతిగా నిలబెట్టింది. అందువల్ల ఈ భారతదేశానికి తీరని ద్రోహం జరిగి రాజ్యాంగం ఇటు మార్గం చూపిస్తే మనకి ఇటు చూపించింది. ముఖ్యంగా మనం రాష్ట్రపతికి సంబంధించిన అధికరణాలు మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. చాలామంది అనుకుంటారు బ్రిటిష్ రాజ్యాంగం అనుకుంటారు. బ్రిటిష్కి ఏంటంటే లిఖితపూర్వకమైన రాజ్యాంగము లేదు. వాళ్ళు పార్లమెంటరీ కన్వెన్షన్స్ ప్రకారంగా నడుస్తారు, మెజారిటీ నిర్ణయం ప్రకారంగా చేస్తూ ఉంటారు. దాన్ని వెస్ట్ మినిస్టర్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. అక్కడ ఎన్నికైన అధ్యక్షుడు ఉండడు. కానీ అమెరికాలో ఇక్కడ ఎన్నికైన అధ్యక్షుడు ఉంటాడు. మళ్ళీ అధ్యక్షుడు ఎన్నిక మామూలు విషయం కాదండి. మీరు ఆర్టికల్ 324లో 2 ఎన్నికలు చెప్పబడ్డాయండి రాజ్యాంగంలో. ఒకటి అసెంబ్లీలకి లోక్సభకి జరిగే సాధారణ ఎన్నికలు, రెండవది ఆర్టికల్ 55 కింద రాష్ట్రపతికి జరిగే ఎన్నిక. ఇది ఇంత విస్తృతంగా జరుగుతుంది కదా అంటే ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలంతా కలిపి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ముగ్గురిని కలిసి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఈ సేమ్ అమెరికాలో వాళ్ళని కూడా ఎలక్టోరల్ కాలేజ్ అని అంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ ఆర్టికల్ 55 కింద రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఇంత ముఖ్యమైన జాగ్రత్త చెప్పారు కదా అంటే విప్పు జారీ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం మెంబర్లని అడవుల్లో దాచిపెట్టి మెజారిటీ నిరూపణ కోసం అక్కడే మందు విందు ఏర్పాట్లన్నీ చేసుకొని తీసుకొచ్చి పైగా విప్పు జారీ చేసి అంటే చూపించి ఓటేయమంటాం. చూపించి ఓటేస్తే ప్రజాస్వామ్యం అయితే మనం అపహాస్యం చేసుకోవటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకునే విధంగా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి యొక్క నిరూపణని, మెజారిటీ నిరూపణని ఈ విప్పు జారీ చేయటం ద్వారా చేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాం మనం. కానీ రాష్ట్రపతి ఎన్నికలో ఇలాంటి విప్పు జారీ చేయటం అనేది లేదు. అట్లాగే ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే అతని నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసంఖ్యతో సమానం. ఇది ఎలా లెక్కిస్తారంటే ఒక రాష్ట్రంలో ఉన్న జనాభాని మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చేత డివైడ్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ వస్తుంది. అంటే పసిపిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు ఈ భారత రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టు లెక్క. ఇంతటి విస్తృతమైన ఎన్నిక, విస్తృతమనే కాదు అసలు ప్రజాస్వామ్యంలో మీకు శాసన వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. శాసన వ్యవస్థ పని ఏమో చట్టాలు తయారు చేయటం, రాష్ట్రపతి ఎన్నికలో ఓటేయటం. కార్యనిర్వాహక వ్యవస్థ పని ఏంటంటే ఈ చట్టాల ప్రకారంగా పరిపాలన చేయటం. అందువల్ల ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో భారతదేశంలో ఎన్నికైన మనిషి రాష్ట్రపతి ఒక్కడే. అందువల్ల ఏంటంటే భారతదేశం ఫెడరల్ కూడా కాదు, ఇది యూనిటరీ. యూని అంటే ఓన్లీ వన్. ఎందుకు యూనిటరీ అంటే కార్యనిర్వాహక వర్గంలో ఎన్నుకున్న మనిషి ఆయన ఒక్కడే. ఆయనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు, హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు, అటార్నీ జనరల్ని, ఆడిటర్ జనరల్ని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ని ఆయనే నియమిస్తాడు, వివిధ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్స్ని ఆయనే నియమిస్తాడు. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రిని, అతని సలహా మేరకు ఇతర మంత్రులను ఆయనే నియమిస్తాడు. రాష్ట్రాల పరిపాలించడం కోసం గవర్నర్లను ఆర్టికల్ 155 కింద గవర్నర్లను నియమిస్తాడు. గవర్నర్లు వచ్చి ఇక్కడ ఆర్టికల్ 163, 164 కింద రాష్ట్రాల్లో మంత్రివర్గాలను నియమిస్తాడు. ఈ మంత్రులందరి పదవీ కాలం కూడా ఎగ్జిక్యూటివ్ అంటే అక్కడ రాష్ట్రపతి మరియు ఇక్కడ గవర్నర్ల యొక్క డ్యూరింగ్ ది ప్లెజర్ అంటే అన్క్వశ్చనబుల్ అథారిటీ టు అపాయింట్ అండ్ రిమూవ్. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది అంటే నేను చెప్పిన 1950 సంఘటన వల్ల రాష్ట్రపతి అక్కడ మంత్రివర్గం చేతిలో బందీ అయ్యాడు. రాష్ట్రాల్లోనేమో గవర్నర్ని ఇక్కడ శాసనసభ బందీగా పట్టేసింది. ఇట్లా ఏంటంటే చట్టసభలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం, ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి. అట్లాగే సభలలో మెజారిటీ కోల్పోతే అధికారం కోల్పోవడం అనేది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 95 మరియు ఆర్టికల్ 130 సబ్ క్లాస్ 5లో ఉన్నాయి. అంతేగాని భారత రాజ్యాంగంలో ఇటువంటి విషయాలు కానీ, మెంబర్లను అడవుల్లో దాచిపెట్టడం కానీ, తీసుకొచ్చి విప్పు జారీ చేసి నాకు చూపించి ఓటేయమంటాం కానీ, ఇవన్నీ ఏంటంటే మనం ద ఫాల్స్, ఫన్నీ అండ్ షేమ్ఫుల్ యాక్టివిటీస్. వీటిని గొప్ప రాజకీయ చతురతగా మనం చెప్పుకుంటున్నాం. మన దురదృష్టం కొద్దీ దీనివల్లనే ఏమవుతున్నదంటే మెజారిటీ వల్ల ముఖ్యమంత్రి అవుతాను అన్న భావన రావటం వల్ల డబ్బున్న కులాలు లేదా డబ్బులున్న గ్యాంగులు సొంతగా ఒక పార్టీ ఏర్పాటు చేసేసి, ఉదాహరణకి తెలంగాణను తీసుకుందాం.
నాకు 60 మంది మెజారిటీ ఉంటే నేను ముఖ్యమంత్రి అయిపోతా. ఈ 60 మందికి సరిపడా ఒక 25 మందినేమో మంత్రి పదవులు ఇస్తానని పిలుచుకుంటా, ఇంకొక 35-40 మందికేమో తలా 25 కోట్ల రూపాయలు, అంటే ఒక 1000 కోట్లు పెట్టుబడి పెడితే చాలండి. పెట్టుబడి పెడితే 60 మందిని గెలిపించుకున్నానంటే నేను ఈ రాష్ట్రానికి ఓనర్ని అవుతా. అన్ని వనరులు నావే, నన్ను ప్రశ్నించేవాళ్ళు లేడు. కేంద్రం నుంచి సిబిఐ రావడానికి వీలు లేదంట, మా పర్మిషన్ లేకుండా. మా మీద కేంద్రానికి అధికారం లేదంట. ఈ చేసి ఈ రాష్ట్ర చిన్న చిన్న వ్యాపారాల కన్నా ఇది చాలా పెద్ద వ్యాపారం అనిపించట్లే మీకు? అందువల్ల ఏంటంటే మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రులు అవ్వటం దేశ దోపిడీకి, ఓటుకు నోటుకు, దౌర్జన్యానికి ఇంత డబ్బు పెట్టాం కాబట్టి ఏంటంటే గెలవగానే ఓడిపోయిన వాడిని జైల్లో వేయటం, లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీయటం, వాళ్ళని పోలీసులతోటి లేకపోతే కార్యకర్తలు పెట్టి తండించటం, ఇవి తట్టుకోలేక వాళ్ళందరూ ఈ పార్టీలో చేరిపోవటం. ఇది ఏంటంటే రాజకీయ చతురత అనుకుంటున్నాం. కానీ అందరూ వచ్చి అధికార పార్టీలో చేరిపోతే మరి అసెంబ్లీలో ప్రజల్ని రక్షించేది ఎవడు? మీరు ఇష్టం వచ్చిన డ్రెకోనియన్ చట్టాలు చేసి డ్రెకోనియన్ పరిపాలన చేస్తే అసెంబ్లీలో ఎవడు ప్రశ్నించాలి? ఒక్కొక్కడు ఎలక్షన్లో 25 కోట్లు ఖర్చు పెట్టాడు కాబట్టి 5 ఏళ్ళు ఉతగేం కూర్చుంటాం, ఇంత డబ్బు ఖర్చు పెట్టి పోయి వాళ్ళ సంకం చేరితే పోలే అనుకున్నట్టు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రజల గతి ఏంటి? అందువల్ల వీళ్ళు ప్రజలు ఇది ప్రజాస్వామ్యం అని భావిస్తున్న విషయం పూర్తిగా భారతదేశంలో ప్రజాస్వామ్య లక్షణం ఒకటి కూడా లేదండి ఇంతవరకు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని అంటున్నారు, నేనంట ఒక్క లక్షణం కూడా లేదండి. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక్క లక్షణం కూడా లేదు భారతదేశంలో. రాష్ట్రపతి ఎన్నికవుతాడు, ప్రధాని ఓన్లీ నామినేటెడ్ అన్నారు. కానీ మనం ఇప్పటివరకు చూస్తున్న ఆచారం ప్రకారం మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని అంటున్నారు. అంటే ప్రజలే సార్వభౌమాధికారం ప్రజలదే అనే ఒక నినాదం, అది రాజ్యాంగబద్ధం కాదని మీరు అంటున్నారు. అది రాజ్యాంగబద్ధం కాదు, అలా రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదని అంటున్నారు. దానికి తగిన అధికరణాలు నిరూపిస్తున్నారు. చెప్తున్నాను సార్, భారతదేశము పార్లమెంటరీ ప్రజాస్వామ్యము అనేది ఒక భ్రమ. కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు ప్రకారంగా భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రధానమంత్రి పరిపాలిస్తున్నాడు. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ అంటున్నాం. కానీ పార్లమెంట్ ఎన్నుకున్నది ఆయన్ని, లోక్సభ ఎన్నుకున్నది. మరి పార్లమెంట్ అంటే రాజ్యసభ కూడా ఉందిగా. అందువల్ల పార్లమెంటు ఎన్నుకోదు మన పరిపాలకుడిని. మన పరిపాలకుడిని నిజంగా చెప్పాలి అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలు, లోక్సభ, రాజ్యసభ ఇంతమంది కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రిని ఎవరు ఎన్నుకున్నారండి? ప్రధానమంత్రిని ఎప్పుడన్నా ప్రజలు ఎన్నుకున్నారా? చాలామంది నేను అనటం విన్నా, మేధావులు కూడా. ఈవెన్ సాక్షాత్తు కృష్ణయ్యర్ అంటే చాలా అందరూ గౌరవించదగినటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు, ఆయన సాక్షాత్తు శంషేర్ సింగ్ అన్న కేసులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమ్వాట్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కదండి అన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ సమ్వాట్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అన్నాడు. కానీ ఇది ఇంత అన్యాయం కదా. అంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ ఎవరండి ఇండియాలో? ప్రధానమంత్రి డైరెక్ట్లీ ఎలక్టెడా? ప్రజలు ఎప్పుడన్నా ఎన్నుకుంటారా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని? లేదు, పార్టీ ఎన్నుకుంటుంది. పార్టీ ఎన్నుకుంటుంది. పార్టీ అంటే అర్థం ఇక్కడైతే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారు ముఖ్యమంత్రిని, గెలిచిన పార్టీ. అక్కడైతేనేమో లోక్సభలో ఎన్నుకుంటున్నారు, పార్లమెంట్లో కాదు, మళ్ళీ లోక్సభలోనే. ఏమండి 60 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి ఇంత అధికారం వస్తే దేశవ్యాప్తంగా 4200 మంది ఎమ్మెల్యేలు, 750 మంది పార్లమెంటు మెంబర్లు, రాజ్యాంగం ఆర్టికల్ 55 ప్రకారం ఎన్నుకున్నటువంటి రాష్ట్రపతికి అధికారాలు ఉండవా? మీరు ఒక్క లోక్సభలో సింగిల్ సీటుతో ప్రధానమంత్రి అయిన మీకు ఇన్ని అధికారాలు వస్తే మీ లోక్సభతో పాటు రాజ్యసభతో పాటు దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీల్లో ఎన్నికైన రాష్ట్రపతికి అధికారం ఉండదా? పైగా నేను చెప్తున్నానండి, మెజారిటీ ద్వారా ప్రధానమంత్రిని ఎంపిక చేయటం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91లో ఉంది. కానీ భారత రాజ్యాంగంలో ఏముంది అంటే ఆర్టికల్ 74, 75 చూడాలండి. మీకు ఆర్టికల్ 74లో ఏముంటుంది అంటే రాష్ట్రపతికి సలహా ఇచ్చి సహాయపడటానికి ప్రధానమంత్రి నాయకుడిగా మంత్రివర్గం ఉండగలదు. ఇది ఆర్టికల్ 74. 75లో ఏముంటుంది అంటే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు, ఇతర మంత్రులను రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా మేరకు నియమిస్తాడు. తర్వాత క్లాస్ 2 అండి, వీరందరి పదవీ కాలం రాష్ట్రపతి సంతోషించినంత వరకు మాత్రమే. ఇది రాజ్యాంగంలో ఉన్న మాట, నేను వెర్బాటంగా చెప్తున్నాను. మేము ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మినిస్టర్ షల్ బి డ్యూరింగ్ ది
ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అన్క్వశ్చనబుల్ అథారిటీ. వీళ్ళ పని ఏంటి? ఆయనకు సలహాలు ఇచ్చి సహాయపడటం. మీరు సలహా చెప్పడం ఎప్పుడన్నా ఆదేశం అవుతుందండి? సలహాలు ఆదేశాలు అవుతాయా? ఇంత అమాయకంగా మనం నేను సలహా ఇస్తే నువ్వు పాటించాల్సిందే అంటే, నేను ఆదేశం ఇస్తే నువ్వు పాటించాల్సిందే అంటే కరెక్టు. నేను సలహా ఇస్తే నువ్వు పాటించాల్సిందే అంటే పైగా నిన్ను క్షణంలో తీసేసే హక్కేమో నాదాయ్, నిన్ను అపాయింట్ చేసిందేమో నేనాయ్, నువ్వు మా గుమస్తావాయ్. అది డైలీ లేబర్ లాంటి గుమస్తా. మళ్ళీ ప్రధానమంత్రి అలాంటి గుమస్తా కాదు, డైలీ వేజ్ లేబర్. ఏ రోజు వద్దనుకుంటే మిస్టర్ నీ ఫేస్ నచ్చలే పోవనొచ్చు. అటువంటి వాడు చెప్పిందేమో ఆదేశం అయిపోతుందట. మీకు ఇది ఎక్కడుంటుందంటే, ఈ భారతదేశ కార్యనిర్వాహక అధికారం సర్వస్వం రాష్ట్రపతి యందు నిక్షిప్తమై ఉన్నది అని ఆర్టికల్ 53(1) అండి. 53(2)లో ఏముంటుంది అంటే, భారతదేశ త్రివిధ దళాల సుప్రీం కమాండర్ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి ఉండగలడు. రాష్ట్రపతి డ్యూటీని దానికోసం ప్రత్యేకంగా చేసిన చట్టం ప్రకారం అమలు చేస్తాడు అని ఉంటుందండి. కానీ మీకు పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 243 అండి. అందులో ఏముంటుందంటే, త్రివిధ దళాల సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి మనలాగనే. కానీ ఆయన ఆ డ్యూటీని ప్రధానమంత్రి సలహా మేరకు నిర్వర్తించాలని ఉంది అందులో. కానీ మన దగ్గర ఉందే? పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48 అండి. 48లో ఏంటంటే, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి పాటించి తీరాలి అని ఉంది. మన దాంట్లో అది లేదు. అట్లాగే ఆర్టికల్ 90 అండి పాకిస్తాన్ రాజ్యాంగంలో ఏముంటుందంటే, పాకిస్తాన్ యొక్క కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రి యందు నిక్షిప్తమై ఉన్నది. మన దగ్గరేమో రాష్ట్రపతి యందు. అయితే కానీ మన దగ్గర దుర్మార్గంగా అట్లా నడుస్తున్నది. మీరు పాకిస్తాన్ రాజ్యాంగం ఇంత అస్తవ్యస్తంగా ఉండటం కారణంగానే వాళ్ళకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ ప్రధానమంత్రి కూడా 5 సంవత్సరాలు పూర్తి చేయలే. ఇందులో 2-3 తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉరేశారు. తర్వాత ఒకళ్ళిద్దరేమో దేశ బహిష్కారం అయ్యి ఇప్పుడు ఈవెన్ గత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రస్తుతం జైలు నుంచి బయటకు వచ్చి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. మరి అది వాళ్ళది 1973 రాజ్యాంగం అండి. మన దగ్గర మంత్రివర్గం చెప్పినట్టు రాష్ట్రపతి విని తీరాలి అని 1976లో ఇందిరాగాంధీ గారు పెట్టారండి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. రాజ్యాంగ సవరణ దేనికి చేశారు? ఆర్టికల్ 74కు చేశారండి. ఏది? మంత్రివర్గం సలహా ఇవ్వటం కోసమే ఉంటుంది అన్న దాంట్లో. ఈ సలహాని ఆయన ఒక్కసారి తిప్పి పంపొచ్చు తప్పితే మళ్ళీ అదే సలహా ఇస్తే పాటించి తీరాలి అని ఈవిడ పెట్టిందండి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టారు ఇందిరాగాంధీ గారు అంటే, లేదా కాంగ్రెస్ పార్టీ అంటే, అంతకుముందు లేదు అని దయచేసి అర్థం చేసుకోండి. కానీ లేకపోయినా కూడా అమలుపరచలేదా? ఎందుకు అంటేనేమో, మిమ్మల్ని కూర్చోబెట్టి రాష్ట్రపతిగా మిమ్మల్ని గెలిపించినందుకు ఆ కృతజ్ఞతాపూర్వకంగా దేశాన్ని ప్రధానమంత్రికి అప్పచెప్పారు రాష్ట్రపతి. అంటే కార్యనిర్వాహక అధికారము, శాసనాధికారము రెండు ఒకళ్ళ చేతికి వచ్చేసింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ రెండు కలిసిపోయినాయి. ఈ కలిసిపోవడం వల్ల ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం పుట్టనే లేదంట నేను 1950 నుంచి కూడా. మధ్యంతర ఎన్నికలు అనేవి రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు మీరు, దాని గురించి? చాలా గొప్ప విషయం సార్ ఇది మీరు అడిగిన ప్రశ్న. ఇవాళ భారతదేశం నేను అనుకుంటా కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. అవును. ప్రభుత్వాలు పతనమైపోతున్నాయి, రాజకీయ నాయకులు నాశనమైపోతున్నారు. ప్రజలకి నాయకులకు కూడా నిరంతరం 3 పూట్ల కూడా గాలి, నీరు, ఆహారం, ఎన్నికలే అయిపోయినాయి. అవును. దేశ అభివృద్ధిని గురించి కానీ, ఈ ప్రపంచంతో మనం పోటీపడే విషయాలు, ఆ సామాజిక, ఆర్థిక, రాజకీయాలు వదిలిపెట్టి పొద్దుగూకులు ఎన్నికలే. ఇవే ఇవాళ కార్యకర్తలకి బ్రెడ్ అండ్ బటర్ కింద మారిపోయినాయి. ఎందుకంటే మీకు ఈ చట్టసభలను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు పెట్టడం విషయంలోనండి, ముందు అసలు చట్టసభ రద్దు అయితేగా మధ్యంతర ఎన్నిక పెట్టేది. ఈ రద్దు అనేదండి ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాలని గవర్నర్ రద్దు చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రద్దు చేస్తాడండి. అందులో ఇంత స్పష్టంగా ఉంటుంది కదా అంటే, ఎప్పుడు రద్దు చేస్తాడు? when the administration of the state cannot be run in accordance with the provisions of the constitution, either based on the report of the governor or otherwise, if the president of India is satisfied.
ఇది గవర్నర్ రిపోర్టు మీద కానీ ఇతరత్ర కానీ రాష్ట్రపతి కనుక సంతృప్తి చెందితే ఇక్కడ రాజ్యాంగ అధికరణాల ప్రకారంగా పరిపాలన సాగే అవకాశం లేదు అని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడు. రద్దు చేసి ఏం చేస్తారు? మీకు ఆర్టికల్ 356 కింద అసెంబ్లీ బాధ్యతలను పార్లమెంట్ తీసుకుంటుంది. చూడండి, చట్ట వ్యవస్థ బాధ్యతల్ని చట్ట వ్యవస్థ తీసుకుంది, గవర్నర్ బాధ్యతలనేమో రాష్ట్రపతి తీసుకుంటాడు, లేదా ఆయన నియమించిన మరొకరు. అంటే ఈ విభజన రేఖ పాటించిందా లేదా ఆర్టికల్ 356 రాజ్యాంగం? చట్ట వ్యవస్థ బాధ్యత చట్ట వ్యవస్థ తీసుకుంది, కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత కానీ ఈ కనీస పరిజ్ఞానం లేకుండా ఏం జరుగుతున్నదంటే, ఈ రద్దు చేస్తుంది అంటే అందులో ఉన్న వర్డ్ ఏముంది? ఇది ఆర్టికల్ 174 ప్రకారం జరుగుతుంది. డిజాల్వ్ అన్నమాట. కానీ ఆర్టికల్ 356లో డిజాల్వ్ అని కానీ, డిజాల్వ్ అంటే మీరు నీళ్లలో పంచదారను కలుపుతున్నారండి, అంతేగాని పంచదారను లేకుండా చేయట్లే మీరు. సస్పెన్షన్ అనమాట, ఇది డిస్మిస్సల్ కాదు. కారణం ఎందుకంటానంటే ఆర్టికల్ 356 కింద ఇలా రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను డిజాల్వ్ చేసినప్పుడు ఇది 1 year కన్నా ఎక్కువ కొనసాగడానికి వీల్లేదు అని ఆర్టికల్ 356లో కండిషన్ అండి. అయితే జనతా ప్రభుత్వం వచ్చి ఏదో ప్రజాస్వామ్యాన్ని కాపాడే రక్షకుల్లాగా ఒక నాటకం ఆడి 1 year కాదు, అంతకుముందు 3 years అండి. 3 years కన్నా ఎక్కువ కొనసాగడానికి వీల్లేదు. జనతా ప్రభుత్వం వచ్చి 43వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 1 సంవత్సరానికి కుదించిందండి. మీరు 1 సంవత్సరానికన్నా రద్దు కొనసాగడానికి వీల్లేదు అంటే అర్థం ఏంటంటే ఇది సస్పెన్షన్ అని అర్థం చేసుకోండి. డిస్మిసల్ అంటే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కానీ ఇది 1 year కన్నా ఎక్కువ కొనసాగొద్దు ఉండడం వల్ల సస్పెన్షన్ అని అర్థం చేసుకోవాలి మనం. రెండవది ఏంటంటే, నన్ను ప్రజలు ఆర్టికల్ 172 కింద 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నారు. నాకు ఆర్టికల్ 109 కింద, నాకు 191 కింద నాకు ఏ రకమైన అనర్హత సంక్రమించలేదు. ఇలాంటి బుద్ధిమంతులైన 100-200 మంది ఎమ్మెల్యేలని పుల్లయ్య మల్లయ్య ఎవరండి నీ సభ్యత్వం రద్దు చేస్తున్నావు నువ్వు ఇంటికి వెళ్ళిపోవటానికి అని ఎవరు? ముఖ్యమంత్రి నిర్ణయిస్తున్నాడు. అసలు ముఖ్యమంత్రి అసెంబ్లీలో సభ్యుడా? ఒక్కోసారి కాదండి, అతను కౌన్సిల్ మెంబర్ అయి ఉండొచ్చు. ప్రీవియస్ టర్మ్లో మమతా బెనర్జీ గారు కానివ్వండి, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి, ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్ కానివ్వండి, ఉద్ధవ్ ఠాకరే గారు కానీ, వీళ్ళందరూ నామినేటెడ్. మన దగ్గర కొణిజేటి రోషే గారు కానివ్వండి, వీళ్ళు నామినేటెడ్ ఎమ్మెల్సీలు. అంటే నువ్వు అసెంబ్లీలో మెంబర్వే కాదు, నువ్వు వచ్చి అసెంబ్లీని రద్దు చేస్తావా? తాజడ్డ కోతి వనం వల్ల చేసినట్టు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు రాజీనామా చెయ్యి, నీ సీటుకు ఉప ఎన్నిక ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 149, 150 ప్రకారంగా ఉప ఎన్నిక ఉంది. అంతే తప్పితే మధ్యంతర ఎన్నిక లేదండి. నిజంగా మీకు మధ్యంతర ఎన్నిక అయితే, సపోజింగ్ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత రద్దు చేశారు. ఇది మధ్యంతరం అయితే మిగతా 2 సంవత్సరాలకు ఉండాలి ప్రభుత్వం. ఇది మధ్యంతరం ఎందుకు అవుతున్నది? మీరు ఏం చేస్తున్నారు? ఎన్నిక పెట్టుకొని మళ్ళీ 5 ఏళ్ళు కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఏమవుతున్నదంటే, భారతదేశంలో లోక్సభ అండ్ అసెంబ్లీ ఎన్నికలు విభిన్నమైనటువంటి తేదీల్లో వస్తున్నాయి. అందుకోసం ఈ భారతదేశంలో ఏంటంటే ఈ ఎన్నికలు జరుపుకోవటానికే పుట్టినట్టుంది. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రోజు ఎన్నిక, పైగా 30 రాష్ట్రాలు. 30 రాష్ట్రాల్లో 30 నెలల్లో ఎన్నికలు అంటే నెలకు 2 ఎన్నికలు జరపాలి. ఇక అందరి ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరి దృష్టి అటువైపే, దేశం మీద లేదు. ఈ ఓటు బ్యాంకు ఓట్లు సంపాదించడం కోసం కులమత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఆర్థిక అసమానతలను రెచ్చగొట్టడం, ఈ విధంగా దేశం అల్లకల్లోలంగా తయారవడానికి కారణం ఈ మధ్యంతర రాజ్యాంగ పరిజ్ఞానం లేకుండా మనం తెచ్చుకున్నటువంటి తర్వాతనండి. ఈ అసెంబ్లీ మెంబర్స్ అయినా ఎవరైనా లేచి అసలు ఎవరైనా సభ్యత్వం రద్దు చేసింది, ఎందుకు రద్దు చేశారు? మమ్మల్ని ప్రజలు 5 ఏళ్ల కోసం ఎన్నుకున్నారు, మేము ఏ రకమైన అనర్హత మాకు సంక్రమించలేదు, మమ్మల్ని ఎందుకు రద్దు చేశారు అని అసలు క్వశ్చన్ చేయరే. బడిగట్ట కొడితే పిల్లలు లంచ్ బెల్లు కొట్టినట్టు ఇంటి కూరుకుతున్నారు. ఎందుకంటే ఎన్నికలంటే ఎవరి వాడికి పండగే. మళ్ళీ చందాలు, మళ్ళీ దుంగాములు, పార్టీ ఫండింగ్ ఇస్తుంది, మిగతా చందాలు వస్తాయి. ఈ ఎన్నికల కోసం భారతదేశం పుట్టినట్టుంది తప్పితే ప్రజల కోసం పుట్టినట్టు లేదు. ఇది మీకు రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పాను నేను. కనీసం ఇందులో ఏంటంటే సస్పెన్షన్ అయినా ఉంది. కానీ మీరు లోక్సభని దేని కింద మీరు సస్పెండ్ ఆర్ డిస్మిస్ చేస్తారో మీరు ఎవరికైనా ఒక సవాల్ విసరొచ్చండి. ఏ ఆర్టికల్ కింద అనేది ఉంది? అట్లాంటి ప్రకరణం భారత రాజ్యాంగంలో లేదండి. కానీ 1971లో ఇందిరాగాంధీ గారు దీనికి శ్రీకారం చుట్టారు.
అందులో ప్రివీ పర్సెస్ రాజాభరణాల రద్దు వగైరా చట్టాలకి రాజ్యసభలో తగినంత మెజారిటీ లేదు అన్న కారణంతో పార్లమెంట్ లోక్సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోయారు. అంతే. మీకు రాజ్యసభలో మెజారిటీ లేకపోతే లోక్సభ ఏం చేసిందండి? దీన్ని ఎందుకంటే రద్దు చేయటం. అయితే ఆ తర్వాత భారతదేశంలో 1980లో మళ్ళీ జనతా పార్టీ చేసింది, 1980లో. అట్లాగే ఏంటంటే మరొక 3 సార్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత దేవేగౌడ గుజరాల్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకసారి, మొత్తానికి ఈ విధంగా భారతదేశంలో 5 సార్లు మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి సభలను మీరు రద్దు చేస్తే ఇది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగంలో ఉందా ఇది? అయినా ప్రజలకు మించిన వాడు ఎవరని? ప్రజలు 5 సంవత్సరాల కోసం నన్ను ఎన్నుకొని అక్కడికి పంపిస్తే మీరేమో కాదు ఇంటికి పోంటారా? ఇదేమి రాజ్యాంగం? ఇది ఉందే రాజ్యాంగంలో? మీరు ఎవరికైనా సవాలు విసిరొచ్చండి, నాది బాధ్యత. ఇప్పుడు రాజ్యాంగంలో అంబేద్కర్ పాత్ర మీరు చాలా విపులంగా రాశారు. తర్వాత ఆయన ఒక పార్టీ పెట్టడం, దాన్ని ఎదుర్కొనడానికి నెహ్రూ గారు ఒక గమ్మత్తైన ఒక విధానాన్ని తీసుకురావాలి. ఇది చాలా మందికి తెలియదు. అవునండి, నాకు అంబేద్కర్ గారు అంటే చాలా అభిమానం అండి, చిన్నప్పటి నుంచి కూడా. నిజానికి ఏంటంటే నా చిన్నప్పట్లో మాకు ఎస్సీ ఎస్టీ అన్న ఇంత భేదాలు అసలు తెలియని కూడా తెలియదండి. నా బాల్యం అంతా కూడా నేను ఎక్కువగా కాయగూడెల్లోనే గడిపానండి. నా ఎడ్యుకేషన్ కానీ ఏదైనా వాళ్ళతో కలిసి గుడ్లు కాసేవాడిని, వాళ్ళతో కలిసి వ్యవసాయం చేసేవాడిని, అన్నీ జరిగేదండి. తిట్టుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం, కలబడి అన్నీ ఉన్నాయండి. అట్లాగే నేను 7, 8 తరగతులు చదివేటప్పుడు కూడా నేను రెగ్యులర్గా ఏంటంటే మా దగ్గర మా బాబాయ్ గారి దగ్గర నుండి చదువుకున్నా కదా, అక్కడ పాలేరులు ఏంటంటే ఒక మాలతను ఒక మాది అతను. నేను సెలవు దొరికితే వాళ్ళకే వెళ్ళేవాడిని. ఈ భేదాలు అనేది తెలియదు. కానీ కాలక్రమేణా ఇట్లా వచ్చింది కదా అంటే ఎస్సీ ఎస్టీలు ఉంటే అంటరాని వాళ్ళు ఏదైనా మీరు అవమానం చేస్తే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు వచ్చి విచారణ లేకుండా జైల్లో వేసేస్తాం వగైరా వగైరా. ఇదంతానండి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా వచ్చింది తప్పితే వాళ్ళకి మంచి చేయటానికి రాలే. అది నేను మీకు చెప్తాను తర్వాత. అంబేద్కర్ గారి పాత్ర ఏంటంటే అంబేద్కర్ గారు అలాంటి తప్పు పని చేయలేదు. ఆయన గొప్ప వివేకి, గొప్ప విజ్ఞానం ఉన్న మనిషి, చాలా గొప్ప న్యాయకోవిదుడు కూడా. కాకపోతే నేను మీకు తప్పనిసరిగా చెప్తా కదా అంటే గొప్ప రాజకోవిదుడైతే కాదు, రాజనీతి కోవిదుడైతే కాదు. రాజకీయాల్లో వైఫల్యం చెందారు. ఆయన ఏంటంటే ముక్కు సూటిగా పోయి నెహ్రూని వ్యతిరేకించేవాడు, గాంధీని వ్యతిరేకించేవాడు, కమ్యూనిస్టులను వ్యతిరేకించేవాడు, ముస్లిమ్స్ వేరే దేశం ఇచ్చిన తర్వాత ఎక్కడెందుకు అన్నాడు. తర్వాత ఏంటంటే ఆయన 1952లో మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయండి. జరిగినప్పుడు ఈయన అసలు 1937లో లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టాడండి. కానీ మీకు 1956 ఎన్నికల కోసం 1952 ఎన్నికలకు వచ్చేసరికి ఏంటంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక పార్టీ పేరు పెట్టి, పైగా ఆయన భార్య ఏమో ఆవిడ ఒక బ్రాహ్మణ్. అటువంటి ఆయన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పార్టీ పేరు పెట్టి భారతదేశ వ్యాప్తంగా మొత్తం పోటీ చేయించాడండి. పోటీ చేస్తే ఆ పార్టీకి 2.38% ఓట్లు వచ్చినాయండి. 2.38% ఓట్లు. అతను స్వయంగా ఓడిపోయాడు. ఇంత ఘోర పరాజయానికి కారణం ఏంటి అంటేనండి ఆయన పార్టీ పేరు కారణం, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. మీరు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని పెడితే ఎస్టీలు ఎందుకు వేస్తారు, బీసీలు ఎందుకు వేస్తారు, ఓసీలు ఎందుకు వేస్తారు? ఎవరు వేయలే. ఎవరు వేయకపోతే పర్వాలా, ఎస్సీలు కూడా వేయలే. ఎస్సీలు వేస్తే 2% ఎలా వస్తాయి? అందువల్ల ఇది ఎందుకు జరిగింది అంటే ఆయన, ఇందాక చెప్పాను, ఆయన రాజనీతి కోవిదుడు కాదు. కానీ నెహ్రూ ఏమో రాజనీతి కోవిదుడా, లేదా ఆయన సలహాలు అలా ఉన్నాయి. ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే ఈయన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడో, అంటే ఒకటే కులం కదా, ఆయన ఏం చేశాడంటే రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ పెట్టాడు 1951లో. మొట్టమొదటి సవరణ అనే కన్నా మొట్టమొదటి తూటు, మొట్టమొదటి బొక్క పెట్టాడు. ఎందుకంటే అసలు పార్లమెంటే లేదు కదా, ఇంకా ఎన్నికలు అయిన తర్వాత కదా పార్లమెంట్ రావాలి. మరి రాజ్యాంగ సభలో ఈ సవరణ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్నికల ముందు పెట్టి ఏం చేశాడంటే ఆయన ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కు
వీళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏదైనా చేస్తే ఇది రాజ్యాంగంలో రాసుకున్న సమానత్వానికి విఘాతం కాదు అని పెట్టాడండి. అలా సవరణ చేశాడు. సవరణ చేశాడండి. అసలు పార్లమెంట్లో చేసుకోవచ్చు కదండి, ఇంకో నెలలో పార్లమెంట్ రాబోతుంది. ఎందుకు చేశాడంటే ఇది ఎన్నికల కోసమే. చేసేసరికి ఏమైంది, ప్రజలందరూ దృష్టిలో ఏంటంటేనేమో అంబేద్కర్ ఒక సంకుచిత స్వభావం, ఒక షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టుకున్నాడు. ఆయనేమో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళని చూశాడు, పేదవాళ్ళని, విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళని చూస్తూ అంటున్నాడు, షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా అన్నాడు. అనేసరికి ఏంటంటే ఆయన విశాల దృక్పథం అన్న పేరుతోటి దేశం మొత్తం హోల్ హాగ్ అతను వెంట వెళ్ళిపోయింది. అందువల్ల అంబేద్కర్ గారు ఘోర పరాజయాన్ని చవిచూడవలసి వచ్చింది. అంతకు మించిన మానసిక క్షోభ ఏంటంటే అసలు ఎస్సీలు ఒకటి వేయలే. అది ఎందుకు వేయలేదంటారు? ఎస్సీలు చెప్పాం కదండి, ఆయనేమో ఎస్సీ ఎస్టీలు నేను తీసేయలేదుగా. ఎస్సీ ఎస్టీలు ఎడ్యుకేటెడ్ ఎకనామిక్ అన్నీ పెట్టాడు ఆయన, ఈయనేమో లేదు. తర్వాత ఆయనకి ఏమిటి, నెహ్రూ గారికి డబ్బు కరువు లేదు. ఈ రాజస్థానాలు, జమీందారులు, టాటా బిర్లాలు అందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నారు. మరి అంబేద్కర్ గారికి అంత డబ్బు లేదుగా. ఇది కూడా ఎలక్షన్లో ఒక ప్రభావం చూపిండొచ్చు. ఏదైనా మాత్రం జరిగినదైతే ఇది. అందువల్ల ఆయన ఏమైంది, ఒక భారతదేశంలో రాజ్యాంగాన్ని గురించి ప్రశ్నించే ఒక గొంతుక మూగబోయింది. ఇది గమనించి ఆయన ఏం చేశాడంటే 1956 అక్టోబర్లో ఈయన పార్టీ పేరు మార్చి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చాడు కానీ అక్టోబర్లో మార్చాడు, డిసెంబర్లో చనిపోయాడు. కానీ ఇక్కడ గొప్పతనం చూడండి, రిపబ్లిక్ పార్టీ అని పెట్టాడు. రిపబ్లిక్ అంటే అర్థం ఆయనకి తెలియదా? రాసింది ఆయనే కదా. ఏది ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ప్రెసిడెంట్ పరిపాలించే దేశం అని ఆయనకి తెలుసు. కానీ ఆయన ఓడిపోవటం వల్ల, ఆయన చనిపోవటం వల్ల అంటే ఈ భారతదేశానికి రాజ్యాంగ దిశా నిర్దేశం తప్పుగా జరిగింది. దానివల్ల ఇప్పటికి కూడా మనం అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఇప్పుడు రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనే ప్రకరణం రాజకీయ చిత్రాన్ని, సామాజిక ముఖ చిత్రాన్ని, సమీకరణాలని బాగా మార్చేసింది ఓవర్ ది లాస్ట్ 40 yearsగా. సో ఈ రిజర్వేషన్లకి రాజ్యాంగంలో ఉన్న అధికరణాల ఎంతవరకు వీటిని అధికరణాలకి కట్టుబడి రిజర్వేషన్లు జరిగాయి, వీటి అమలు ఎలా కొనసాగుతున్నది? ఇది భారతదేశం రాజ్యాంగం అన్న విషయాన్ని మీరు చర్చకు తీసుకొచ్చారు. అది చాలా ఇవాళ ప్రముఖమైన ప్రశ్న అండి. నిజంగా చెప్పాలంటే కుండెడు పాలనలో ఒక విషం చుక్క వేసినట్లే. అవును. ఈ రిజర్వేషన్స్ గురించి ఇప్పుడు ఏదైతే చెబుతున్నారో, స్వాతంత్రం జరగకముందు ఎవరు పరిపాలించారో, ఆ పరిపాలనలో ఎవరు ఎలా జరిగిందో మనకు తెలియదు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, నువ్వు ఇంకోటి, ఈ రకరకాలైనటువంటి అసమానతలు పెట్టడం అనేది రాజ్యాంగ ద్రోహం. ఎందుకనంటే మనం రాజ్యాంగంలో ఏరేసుకున్నామంటే వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్డ్ టు కన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. మూడేనండి. అండ్ టు సెక్యూర్ టు ఇట్స్ పీపుల్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ. ఇది సెక్యూర్ చేయాలి మీరు. సెక్యూర్ అంటే అర్థం వస్తే వచ్చింది, పోతే పోయిందని కాదు, ఇచ్చి తీరాలి. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ సంపాదించుకోవాలి. జస్టిస్ అంటేనేమో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. లిబర్టీ అంటేనేమో థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. ఈక్వాలిటీ అంటేనేమో ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్. ఇవి ఇచ్చి తీరాలి. అంటే ఇవి అతిక్రమించరా అనేటువంటి సిద్ధాంతం ఈక్వాలిటీ అనేది. ఒక భారతదేశానికే కాదు, అసలు యావత్ ప్రపంచంలో సమసమాజం ఏర్పడాలి అంటే సమానత్వం అనేది దానికి వెరీ బెడ్రాక్. సమానత్వం లేని సమాజం సమసమాజం అవ్వదు. సమాజంలో విద్వేషాలు పెరిగి తీరతాయి. కానీ ఇలాంటి రాజ్యాంగ ద్రోహానికి అంబేద్కర్ పాల్పడలేదండి. అంబేద్కర్ చాలా గొప్పగా రాశాడు రిజర్వేషన్స్ గురించి భారత రాజ్యాంగంలో. ఆయన ఇలాంటి రిజర్వేషన్స్ పెట్టలే. ఆయన ఆర్టికల్ 330, 332 అండి. ఈ రెండిటి కింద ఏంటంటే చట్టసభల్లో రిజర్వేషన్స్ పెట్టాడు. అది ఎవరికి పెట్టారు? ఎస్సీ అండ్ ఎస్టీ. ఈ ఎస్సీ ఎస్టీ అనే హోదా ఏంటంటే మీకు పుట్టుకతో వస్తుంది. ఎస్సీలు ఎస్టీలు పుట్టుకతోనే ఉంటుందండి. అది 20 సంవత్సరాల కోసం అని పెట్టాడు. దాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం. దానివల్ల ఎవరికి వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదండి. ఎస్సీ ఎస్టీకి అని పెట్టాం కాబట్టి మీరు ఎస్సీ అనేది ఒక కులం పేరు కాదండి, ఎస్టీ అనేది ఒక కులం పేరు కాదు, కులాల సమూహం యొక్క పేరు అది. ఎస్సీలో ఉంటారు మాల, మాదిగ, ఎరుకల, డక్కల, యానాది అనేక మంది ఉంటారు. మీకు ఎస్టీలో కోయ, నాయక, లంబాడి, చెంచు, గోండు అనేక మంది ఉంటారు.
అందువల్ల ఎస్సీ అనేది ఒక కులం పేరు కాదండి, కులాల యొక్క సమూహం పేరు. ఇలాంటి సమూహం పేరుతోటి మీకు చట్టసభలో రిజర్వేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఆ సమూహంలో మీరు ఏ కులానికి ఇచ్చినా సరే ఈ అధికరణాన్ని మీరు సంతృప్తి పరిచినట్టే లెక్క. ఇక ఇప్పుడు ఉద్యోగాల్లోకి వద్దామండి. ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేది ఏంటంటే భారతదేశం, మన ఇందాక మీకు చెప్పాను జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అనేది, దానిని మరికొంచెం పరిపుష్టం చేయడానికి ఆర్టికల్ 14, 15, 16 పెట్టారండి. 14 అంటేనేమో చట్టం ముందు అందరూ సమానమే, 15 అంటేనేమో హోదాలో అందరూ సమానమే, 16 అంటేనేమో ఉద్యోగ అవకాశాల్లో అందరూ సమానం. నెహ్రూ గారు ఇందాక నేను చెప్పిన సవరణ చేశారు చూసారా, ఆ సవరణ 15కు చేశారు. కానీ పిచ్చి ప్రజలు అర్థం చేసుకున్నారు కదా అంటే అది 16 కాదు అది చేసింది. 15 అంటే హోదాలో సమానం. అది చూసి అందరూ ఆయన వెంట వెళ్ళిపోయారు. మరి ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి అంటేనేమో ఇది ఆర్టికల్ 16 అని చెప్పాను కదా, ఆర్టికల్ 16 క్లాస్ 4 అండి. క్లాస్ 4లో ఏముంటుంది అంటే, ఇఫ్ ది గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ఎనీ క్యాస్ట్ ఈజ్ నాట్ అడిక్వెట్లీ రిప్రజెంటెడ్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ మే ప్రొవైడ్ రిజర్వేషన్స్ టు సచ్ క్యాస్ట్. అంటే రిజర్వేషన్స్ ఎవరికి ఇవ్వాలని ఉద్యోగంలో ఎస్సీ ఎస్టీ గ్రూప్ పేరుతో ఇవ్వాలని లేదండి. గ్రూప్ పేరుతో ఇస్తే ఏమవుతున్నది, ఇవాళ ఎస్సీలకు ఇచ్చినదేమో మాల వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి అని మాదిగలు ఉద్యమం చేస్తున్నారు. ఈ రెండే మనకు కనపడుతున్నాయి. కానీ మరి ఎలుకరయ్యానాది డక్కలు అయితే అసలు లెక్కలో లేనంత చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమీ అసలు ఉద్యమం చేయలేరు, క్వశ్చన్ చేయలేరు, నలిగిపోతున్నారు. అట్లాగే ఎస్టీలు అని ఇచ్చినవన్నీ నేను ఎక్కువగా లంబాడకు వస్తున్నాయి, మాకు రావటం లేదని ఆదివాసీలు ఉద్యమం చేస్తున్నారు. ఇంకంతకన్నా చేయని చెంచులు, కొండరెడ్లు ఉన్నారు. అసలు అయితే వాళ్ళు ఉద్యమం కూడా చేయలేరు, వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇంతటువంటి సామాజిక అన్యాయం జరుగుతున్నది. అందువల్ల అంబేద్కర్ గారు పెట్టింది ఇలా పెట్టలేదండి. ఏ పర్టికులర్ కులం అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదు అని ప్రభుత్వం భావిస్తే వారికి రిజర్వేషన్ ఇవ్వని ఉంది. అంటే ఏంటంటే మీకు ఇవాళ ఉన్న ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ లేవు అని నేను చెప్పటంలే. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అనే గ్రూప్ పేరుతో బదులు వాళ్ళ ఇండివిజువల్ కులం పేరుతో వస్తాయని మాత్రమే చెప్తున్నాను నేను. లేకపోతే ఏంటంటే ఆ గ్రూపులో ఉన్న చిన్న కులాలు నలిగిపోతూ ఉన్నాయి. అప్పుడు ఏమిటి, మీకు ఎస్సీ ఎస్టీ అనేదేమో బై బర్త్ వస్తుందని చెప్పాను మీకు. కానీ బీసీ కులం ఇప్పుడు ఎలా వస్తుందని చెప్పాను నీకు, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదో వారు బీసీలు. అంటే బీసీ అనేది పుట్టుకతో రాదు. యాదవులు లేకపోతే కాపులు, చాకలి, మంగలి ఇవన్నీ ఇలా కాదు బీసీ వచ్చేది. బీసీ అని పేరు రాకపోయినా కూడా మంగలి వారు వెనకబడి ఉన్నారు, వారికి రిజర్వేషన్ ఆర్టికల్ 16(4) కింద రావాలి. అప్పుడు ఈ భారతదేశంలో ఈ కులమత వ్యత్యాసాలు, కులమత విద్వేషాలు ఉండేవా? అంబేద్కర్ గారు ఇంత చట్టబద్ధంగా పెట్టాడు కదా అంటే, ఏదైనా ఒక రాష్ట్రంలో బ్రాహ్మణులు వెనకబడి ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. ఇది ఆర్టికల్ 340 అండి. దాని ప్రకారం ఏంటంటే ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని కొన్ని కులాలను అందులో చేరుస్తూ ఉండొచ్చు, కొన్ని కులాలు తీసేస్తూ ఉండొచ్చు. అభివృద్ధి చెందాయి అనుకుంటే తీసేస్తాం, వెనకబడి ఉన్నాయంటే కలుపుతూ ఉంటాం. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థ అండి. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయంటేనండి, ఇది మరొకటి పెట్టారు కదా అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అంటే ఏంటంటే, వాళ్ళని ఎవరైనా కులం పేరుతో దూషిస్తే, అవమానిస్తే విచారణ లేకుండా ముందు 15 రోజులు జైల్లో ఉండాలి. ఇది ఎందుకు చేశారు అంటేనేమో ఇది ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమేనండి. ఉద్యోగాల్లో ఇచ్చింది చాలక ఇట్లా కూడా చేయాలని. దీనివల్ల ఎస్సీ ఎస్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నదండి. ఇప్పుడు వాళ్ళు ఇవాళ పట్టణంలో వచ్చి ఏదన్నా నివాసానికి మాకు ఇల్లు కావాలి అంటే ఇవ్వడానికి వెనకాడుతున్నారు ఇతర కులాల వాళ్ళు. అట్లాగే వీళ్ళకి ప్రామిసర్ నోట్ ఇస్తాం, మాకు ప్రాణావసరం వచ్చింది, 1 లక్ష రూపాయలు అప్పియండి అంటే వెనకాడుతున్నారు. అట్లాగే వారి భూములను వీళ్ళకి లీజుకి ఇవ్వాలంటే భయపడుతున్నారు. వ్యాపారం భాగస్వామ్యంలో చేద్దామంటే వీళ్ళని కలుపుకోవాలంటే భయపడుతున్నారు. మిగతా కులాల వాళ్ళని భాగస్వామ్యంలో చేస్తున్నారు తప్పితే ఎస్సీ ఎస్టీలను కలుపుకోవటమే. ఈవెన్ ఉద్యోగాల్లో తీసుకోవాలంటే కూడా ఏంటంటే తప్పనిసరి అయితేనే పెట్టుకుంటున్నారు తప్పితే ఎందుకు అంటే, అట్లాగే ఇప్పుడు ఎస్సీల అమ్మాయిని ఇతర కులాల అబ్బాయిలు ప్రేమిస్తే వివాహం చేయడానికి ఇతర కులాల వాళ్ళు సిద్ధంగా లేరు. అట్లాగే ఏంటంటే ఇతర కులాల వాళ్ళ అమ్మాయిలు ఎస్సీ అబ్బాయిని లవ్ చేసినా సరే ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే ఈ కలిసి బ్రతికే చోట కలహాలు రావటం కూడా సహజం. ఈ చిన్న చిన్న కలహాలకి
వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని ఇన్వోక్ చేస్తారేమో అన్న భయంతో ఏంటంటే వీలైనంత వరకు దూరంగా ఉంచుతున్నారు. దీనివల్ల ఏమవుతున్నదంటే మళ్ళీ వాళ్ళు పోయి తిరిగి ఎస్సీ కాలనీస్లోనే ఉండాల్సి వస్తున్నది. ఏదో మనం రాములమ్మ అనే సినిమాలో చూసాం, ఊరి చివరనే మా పాకలు ఎందుకు అని. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టడం వల్లనే పోయి మళ్ళీ వాళ్ళ కాలనీస్లో వాళ్ళు ఉండాల్సి వస్తున్నది. ఇట్లా సమాజం ఐకమత్యంగా రాజ్యాంగ పీఠికలో రాసుకున్నాం సౌభ్రాతృత్వం అని. సౌభ్రాతృత్వం అంటే ఏంటి? అన్నదమ్ముల్లాగా ఉండాలని. ఇద్దరి మధ్య ఇంతటి విభేదాలు సృష్టించడం అనేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులకి తగిన పని కాదు. ఇట్లా ఎప్పుడైతే అసమానతలు ఉంటాయో ఇది దేశభక్తి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ దేశం ఎవరిది, ఎవరు దీన్ని ప్రేమించాలి, అవకాశం ఉన్న ప్రతి ఒక్కడు ఇక్కడి నుంచి వీసా తీసుకొని అమెరికానా ఆస్ట్రేలియానా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ చదువుకొని. ఇట్లా ఏమి అవకాశం లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ మిగిలిపోతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే న్యాయస్థానం కూడా చెప్పింది కదంటే వాళ్ళు తరతరాల నుంచి వెనకబడ్డ అణచివేతబడ్డ వర్గాలు, అందువల్ల వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాము అనేది. ఇది కూడా తప్పు భావన. ఎందుకంటే ఒక 20 తరాల క్రితం మీ తాతలను మా తాతలు అవమానం చేశారు, అందువల్ల ఇప్పుడు మిమ్మల్ని మేము తక్కువ చేస్తాము అంటే ఇది అసలు జ్యూరిస్ప్రుడెన్స్కే ఒక మచ్చ. ఇలా ఉండదన్నమాట. అయినా అసలు గతంలో పరిపాలించింది ఎవరు? ఈ దేశ ఓసీలు కాదు పరిపాలించింది. ఈ దేశాన్ని పరిపాలించిన వలన ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, కాకతీయులు, శాలివాహనులు, నందవంశపు రాజులు, తర్వాత నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాజవంశాలు కూడా శూద్ర కులాలే, బీసీలే. ఈనాడు మనం బీసీలుగా పిలువబడుతున్న కులాన్ని వీటిని పరిపాలించింది. వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న వాళ్ళు ఎవరు? అరబ్బులు లాక్కున్నారు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారు. అసలు ఇండియన్ ఓసీలు పరిపాలించింది ఎప్పుడు? అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఏ సమాజంలో అసమానతలు జరిగినా, అన్యాయాలు జరిగినా దానికి ప్రభువు బాధ్యుడు తప్పితే ఎవరో కులాన్ని పేరు చెప్పడం, ఒక వ్యక్తి పేరు చెప్పడం అనేది ఏంటంటే ఇది కుసంస్కారం. ప్రజలు చెడుగైనా ప్రభుత్వ తప్పు. ఒకరినొకరు అవమానం చేసుకుంటూ ఉంటే, అన్యాయం చేసుకుంటూ ఉంటే ప్రభువు చూస్తూ నిద్రపోతూ కూర్చుంటాడా? ఇది అందువల్ల ఏంటంటే ఈ చేసే ప్రచారంలో చాలా తప్పు భావన ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈ సమానత్వాన్ని నెలకొల్పటం అనేది భారతదేశానికి తప్పనిసరి. సమానత్వము, సౌభ్రాతృత్వము ఈ రెండిటికి విఘాతం ఉన్నంతసేపు కూడా ప్రజల మధ్య వైషమ్యాలు ఉంటాయి తప్పితే ఐకమత్యం అనేది ఉండదు. ఈ దేశ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏమిటంటే ఫస్ట్ యూనిటీ అనేది మాత్రం ఒకటే ఉండేది, తర్వాత ఇంటిగ్రిటీ అనేది 1976లో ఇందిరాగాంధీ గారు సవరణ ద్వారా పెట్టారు. యూనిటీ అంటేనేమో ఐకమత్యం, అంటే ఇది మానసిక భావనాపరమైనటువంటి ఐక్యత యూనిటీ అంటే. ఇంటిగ్రిటీ అంటేనే ఏంటంటే భౌతికపరమైనటువంటి ఇంటిగ్రిటీ. భారతదేశంలో ఉన్న ఏ ఒక్క భూభాగాన్ని కూడా ఇతరులకు పోనివ్వటానికి వీల్లేదు, ఈ భారత భూభాగాన్ని మనం పరిరక్షించుకోవాలి అనే మాటను సూచించేది ఇంటిగ్రిటీ. యూనిటీ అనేది ఏంటంటే భావనాపరమైనది, ప్రజలు ఐకమత్యంగా ఉండాలి. సౌభ్రాతృత్వం అంటే ఏంటంటే ఒక అన్నదమ్ముల్లా మెలగాలి. వీటికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలతోటి, ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ఈ సమాజాన్ని ఈ విధంగా చిన్నాభిన్నం ఇవాళ ఈ రాజకీయాలు చేయడానికి గల కారణం ఏమిటి అంటే మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అయితే, ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని నా కబంధ హస్తాలతో బిగించేస్తా అన్న భావన రావటం వల్లనే, అంటే రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకపోవటం వల్ల ఇది జరుగుతున్నది. ప్రజాస్వామ్యంలో పరిపాలించేవాడికి మెజారిటీ ఉండకూడదు. అమెరికాలో అమెరికా అధ్యక్షుడికి కాంగ్రెస్లో మెజారిటీ ఉండదు. అమెరికా రాష్ట్రాలను పరిపాలించే గవర్నర్లకి రాష్ట్రాల అసెంబ్లీల్లో మెజారిటీ ఉండదు, ఉండకూడదు కూడా. ఉంటే ప్రతిపక్షాలను తని తగలేస్తారు. అంతులేని కరప్షన్కి దారితీస్తుంది, అణచివేతకు దారితీస్తుంది. ఇది వాళ్ళ మనం చూస్తున్నాం. ఇది జరగాలి అంటే ఏంటంటే నాయకుల్లో ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి పెరగవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. సార్, మీకు రాజ్యాంగ సవరణని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని మీరు రాశారు. అవును. చాలా మన దేశంలో సర్వ ఉన్నతమైన సుప్రీంకోర్టు. దీనికి రాజ్యాంగబద్ధమైన ఆధారం, అధికరణ వీటి గురించి చెప్పండి. ఏమండి, నేను ఒక భారత పౌరుడిగా, అట్లాగే ప్రస్తుతం ఒక
హైకోర్టు న్యాయవాదిగా నేను న్యాయ వ్యవస్థని సంపూర్ణంగా గౌరవిస్తాను. అట్లాగే ఈ న్యాయ వ్యవస్థకి అధిష్టానం సుప్రీంకోర్టు. అందులో సుప్రీంకోర్టులని భారతీయ పౌరులు, వ్యవస్థలు ఎవరైనా సరే గౌరవించి తీరవలసిందే, వాటిని అనుసరించి అమలుపరిచి కూడా తీరవలసిందే. అంటే దీని అర్థం ఏమిటి అంటే అవన్నీ కరెక్ట్ అని కాదండి. అవి కరెక్ట్ అయినా కాకపోయినా మీరు గౌరవించవలసిందే సుప్రీంకోర్టు చెప్పింది అంటే. లేదా ప్రభుత్వం చట్టం చేసింది అంటే చట్టాన్ని మీరు గౌరవించాల్సిందే. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అంత మాత్రాన మనం సుప్రీంకోర్టు తీర్పుల్లో కానీ చట్టాల్లో కానీ తప్పులు ఉంటే ఎత్తి చూపవద్దు, చూపకూడదు అని లేదండి. చూస్తే సుప్రీంకోర్టు వారు కూడా సహృదయంతో చెప్పారు కదా, అంటే మేము మానవ మాత్రులమే, తప్పుపోయే అవకాశం ఉంది, అటువంటివి మా దృష్టికి తీసుకొస్తే రివ్యూ పిటిషన్స్ వేస్తే రివ్యూ చేస్తామని సుప్రీంకోర్టు వారు స్వయంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా అనేక రివ్యూ పిటిషన్స్లో మార్పు చేర్పులు చేశారు కూడా. కానీ నేను కొత్తగా మీ ముందుకి ఈ విషయంలో తీసుకొచ్చిన విషయం ఏమిటంటే, మీకు ప్రజాస్వామ్యంలో చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నంతసేపు అండి ఒక డిస్ప్యూట్స్ రావు. ఇప్పుడు నా దృష్టిలో భారతదేశ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే ఒక గొడుగు ఆకారం అండి. ఆ సెంటర్ పోల్ని అది కేంద్ర ప్రభుత్వం అండి, దానిని పట్టుకునేవాడు రాష్ట్రపతి అండి, దాని చుట్టూ ఉండే చువ్వలేమో రాష్ట్ర ప్రభుత్వాలండి, అన్నిటికన్నా పైన కప్పి ఉంచేది రాజ్యాంగం అండి. ఈ గొడుగు కింద క్షేమంగా ఉండేవాళ్ళు ప్రజలండి. ఈ ప్రజలు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు, రాష్ట్రపతి గొడుగు బట్టి అందరినీ రక్షించాలి. ఇది అందరికన్నా ఉన్నతంగా రాజ్యాంగం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనం కార్యనిర్వాహక వ్యవస్థని నిర్వీర్యం చేసిన వల్ల ఏమవుతున్నది అంటే, అట్లాగే శాసన వ్యవస్థను కూడా న్యాయ వ్యవస్థ ఒక్కోసారి అధిగమిస్తున్నది. పార్లమెంట్లో 750 మంది పార్లమెంటు సభ్యులు కూర్చొని చేసిన తీర్మానాన్ని, లేదా చేసిన చట్టాన్ని, లేదా చట్ట సవరణని, లేదా రాజ్యాంగ సవరణని రాజ్యాంగ ధర్మాసనం ఒక్కోసారి కొట్టివేస్తోంది. 750 మంది ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, ఒక్కొక్కరు 25 లక్షల మంది ప్రజలకు బాధ్యులు. అందులో డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, ఇంతమంది ఉంటారు. ఇంతమంది వివేచనతో చేసిన ఒక చట్టాన్ని ఒక రాజ్యాంగ ధర్మాసనం అంటే 3 న్యాయమూర్తుల మెజారిటీతోటి కనుక కొట్టిపారేస్తే ఈ దేశ చట్ట వ్యవస్థ ఏమైపోతుంది అసలు? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వాస్తవానికి. ఇది పార్లమెంట్లో కూడా ఈ కన్సర్న్ మొన్న ఒక సభ్యుడు నేను లేవనెత్తి అతను బాధపడ్డా నేను విన్నాను. ఏది ఈ 3 క్రిమినల్ చట్టాలు పాస్ చేసే సందర్భంలో రాజ్యసభలో ఒక సభ్యుడు అడుగుతున్నాడు, సార్ ఇంత కష్టపడి ఇంత చర్చలు చేసి ఇది పాస్ చేశాము, బయటికి పోగానే దీన్ని కొట్టివేస్తే మన గతి ఏమిటి? సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఈ విధంగా పార్లమెంటు హక్కులు మనం మెదలకుండా కూర్చుంటే ఈ విధంగా హరింపబడుతూనే ఉంటాయి. అందువల్ల దీని విషయం ఆలోచించాలి అని ఒక పార్లమెంటు సభ్యుడే లేచి ప్రశ్నించడం జరిగింది. అయితే మరి ఈ సుప్రీంకోర్టు వారు వాళ్ళ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయ వివేచన కలిగిన వ్యవస్థ, అనుమానం లేదు. కానీ ఎక్కడా ఒక చోట తప్పులు లేవా అంటేనేమో ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా న్యాయ కోవిదులు అందరూ కూడా ఒక 2 తీర్పులని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటారు. ఒకటేమో కేశవానంద భారతి కేసు, రెండవది వచ్చేసరికి ఎస్ఆర్ బొమ్మాయి కేసు. మీకు కేశవానంద భారతి కేసులో ఆర్టికల్ 368 కింద రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక లక్షణాలను మార్చే హక్కు పార్లమెంటుకు లేదు అని తీర్పు చెప్పింది. ఇది బేసిక్ స్ట్రక్చర్ థియరీ. రాజ్యాంగ మౌలిక లక్షణాలను మార్చే హక్కు పార్లమెంటుకు లేదు. మరి ఏంటి మౌలిక లక్షణం అంటే, మౌలిక రూపం అంటే ఏమిటి? కోర్టు వారు దానికి
క్లారిటీ ఇవ్వాల. ఇచ్చి ఏంటంటే ఎప్పుడైనా కేసు విచారణకు వస్తే ఆ సందర్భంగా ఇందులో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయి ఉందా లేదా అని అప్పుడే చూస్తాం అన్నారు. అనటం వల్ల ఏమైంది అంటే ఒక న్యాయ అనిశ్చితి ఏర్పడింది. పార్లమెంట్లో ఒక చట్టం చేయాలన్నా, ఒక సవరణ చేయాలన్నా ఇది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ థియరీ కింద ఏమైనా ఇది దెబ్బతింటుందా, సుప్రీంకోర్టు కొట్టివేస్తుందా కాదా అన్న ఒక రాజ్యాంగ అనిశ్చితి, ఒక న్యాయ అనిశ్చితి ఇవాళ భారతదేశంలో నెలకొని ఉన్నది. ఈ విషయంలో ఏంటంటే నేను మీకు మనవి చేసేది ఏంటంటే అసలు ఈ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? సుప్రీంకోర్టుదా? కాదండి. ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడు మీకు ఆర్టికల్ 60 కింద రాష్ట్రపతి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆర్టికల్ 60 కింద అండి. దాని కింద ఆయన ఏమంటాడంటే నేను నా శక్తి వంచన లేకుండా భారతదేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడతాను మరియు భారత పౌరుల సేవకు, అభివృద్ధికి నన్ను నేను అంకితం చేసుకుంటాను. ఇవి ఇంత పెద్ద ప్రమాణం కదా అంటే ఇలాంటి ప్రమాణ స్వీకారం అనేది భారతదేశంలో మరొకరికి లేదు. ఆయన అనుచరుడిగా గవర్నర్ గారికి ఉంది. మళ్ళీ ఆర్టికల్ 160 కింద 160 ఆర్ 159 కింద ఉంటుంది. ఏమిటి? నేను భారతదేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడతాను. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కానివ్వండి, ప్రధానమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారం కానీ ఏముంటుంది అంటే రాజ్యాంగబద్ధులమై ఉంటాం. రాజ్యాంగబద్ధులమై ఉండాల్సింది వీళ్ళు, రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడాల్సింది ఆయన. ఇది ఆర్టికల్ 60 చూడాలి మనం. ఈ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే భౌతిక స్వరూపం. ఒక భవనం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఆర్సీసీనా, ఎన్ని ఫ్లోర్సు వగైరా, దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్. దేనితో నిర్మాణం చేస్తాము, సిమెంటా, స్టీలా, లేకపోతే వుడ్డా, ఇది అంతా ఏంటంటే ఇట్ గోస్ ఇన్ టు ది బేసిక్ స్ట్రక్చర్. కానీ కట్టే పర్పస్ ఏమిటి అనేది అది ఆ భవనం యొక్క లక్ష్యాలు తీసుకోవాలి. కానీ పొరపాటున ఏంటంటే ఈ తీర్పులో ఈ భౌతిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మౌలిక లక్ష్యాలు, వీటిని భౌతిక స్వరూపంగా తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి ఏంటంటే మనకి రాజ్యాంగంలో భారతదేశాన్ని ఎలా నిర్మించాలనుకున్నాము? వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది భారతదేశం యొక్క స్ట్రక్చర్. రాజ్యాంగ స్ట్రక్చర్ ఏంటంటే సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సావరెనిటీ ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలి, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, రిపబ్లిక్ రాష్ట్రపతి పరిపాలించాలి. ఈ మూడే బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ నుంచి మనం ఆశించేది ఏమిటి అంటేనేమో, ఈ బిల్డింగ్ మీరు దేనికోసం కట్టారు? నివాసం కోసం కట్టారా? గోడౌన్ కోసం కట్టారా? చలి, వాన, ఎండల నుంచి రక్షణ కోసం కట్టారా? వగైరా వగైరా. ఇవన్నీ లక్ష్యాలు ఏమిటి అంటే టు సెక్యూరిటీ ఇట్స్ పీపుల్, జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. ఈ మూడు సాధించడం కోసం ఇలాంటి స్ట్రక్చర్ నిర్మించాలి అని. కానీ పొరపాటున ఏంటంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే బదులు దాని నుంచి ఆశించగలిగిన ఫలితాలు, ఈక్వాలిటీ పెట్టాలి, డెమోక్రసీ ఉండాలి, ఎన్నికలు ఉండాలి, సమానత్వం ఉండాలి, ఫండమెంటల్ రైట్స్, వీటినన్నిటినీ ఏంటంటే మనం కట్టిన బిల్డింగ్ నుంచి నేను ఆశించేటువంటి ఉపయోగాలు, ప్రయోజనాలు, దీనిని బేసిక్ స్ట్రక్చర్గా తీసుకోవడం పొరపాటున జరిగింది. వాస్తవానికి ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడవలసిన బాధ్యత ఆర్టికల్ 60 కింద రాష్ట్రపతి తప్పితే ఈ భారతదేశంలో మరొకరిది కాదు. పైగా రాష్ట్రపతి ఆదేశాలకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత దాన్ని కొట్టివేయటం అనేది ఏంటంటే రాజ్యాంగబద్ధం కాదు అనేది నా అభిప్రాయం. అట్లాగే ఏంటంటే మీకు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఆఫ్ 1994 కర్ణాటక ప్రభుత్వాన్ని అప్పటి రాష్ట్రపతి ఆర్టికల్ 356 కింద రద్దు చేశాడు. ఎస్ఆర్ బొమ్మాయి గారు ముఖ్యమంత్రిగా కర్ణాటక హైకోర్టులో వేస్తే కర్ణాటక హైకోర్టు అన్నది కదా అంటే ఇది రాజ్యాంగబద్ధమే, ఆ హక్కు రాష్ట్రపతికి ఉంది అని తీర్పు చెప్పింది. అప్పుడు బొమ్మాయి గారు సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది అంటే కొట్టివేసింది. కొట్టివేస్తూ ఏమన్నదంటే భారతదేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడాలి, 2 రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలి, అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్, పాపులర్ గవర్నమెంట్స్ ఇన్ ది స్టేట్ షుడ్ సర్వైవ్ ఒక మాట అన్నది, అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా షుడ్ బి ప్రొటెక్టెడ్, ఈ 2 మాటలు చెప్పింది.
కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే నేను ఈ రెండింటితోటి కూడా ఏకీభవించను. గతంలో నేను మనవి చేశాను కదా, అంటే ఎన్నికల ద్వారా మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వటం అనేది అరాచకం, ఆటవిక న్యాయం. అట్లా జరగటం వల్ల ఏంటంటే ఓటుకు నోట్లు పెట్టుకుంటారు, మెంబర్లను కొనుక్కుంటారు, గెలిచిన తర్వాత అంతులేని అవినీతికి, కుటుంబ పాలనకి, కుల పాలనకి దారితీస్తుంది, అణచివేతకి దారితీస్తుంది. అందువల్ల భారతదేశ వ్యవస్థ, నేను గతంలో ఏం చెప్పాను మీకు, ప్రజలు ఎన్నుకున్నదేమో రాష్ట్రపతిని, ఆయన అనుచరుడిగా గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. గవర్నర్కి ఇక్కడ మెజారిటీ ఉండకపోతే అది అత్యుత్తమమైన ఆదర్శమైనటువంటి ప్రభుత్వం. ఇలా ఉండవలసింది బదులు సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ షుడ్ సర్వైవ్ అన్నారు. కానీ ప్రజలు ఎక్కడ ఎన్నుకుంటున్నారు ప్రభుత్వాన్ని? మన కర్ణాటకలోనే చూశారు, బీజేపీకి 95 సీట్లు, కాంగ్రెస్కి 90 సీట్లు వచ్చినాయి. కానీ కుమారస్వామి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అది ప్రజల అభిష్టమా? కాదు. ఇట్లా మెజారిటీ ప్రజల ద్వారా పరిపాలన, కూటముల ద్వారా పరిపాలన అనేసరికి ఏంటంటే పరిపాలించే ప్రభువులను ఎన్నుకునే ప్రజల హక్కు ఎమ్మెల్యేలు అనే దళారీల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఇన్ ద స్టేట్ షుడ్ సర్వైవ్ అనేదే తప్పు మాట. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ అనేవి ఉండకూడదు. ఎలక్షన్ అనేదేమో చట్ట వ్యవస్థకు సంబంధించిన పరిభాష, గవర్నమెంట్ అనేదేమో కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన పరిభాష. ఈ రెండింటిని క్లబ్ చేయకూడదు. క్లబ్ చేస్తే అసలు అది ప్రజాస్వామ్యమే కాదు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి భారతదేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలి అన్నారు. భారతదేశం ఫెడరల్ అని ఎవరు చెప్పారు? అసలు సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఎక్కడుంది ఇందులో ఫెడరల్ అని? పైగా ఫెడరల్ అని పేరు పెడదామని కేటీ షా అనే సోషలిస్ట్ మెంబరు రాజ్యాంగ సభలో సూచిస్తే అంబేద్కర్ దానికి అపోజ్ చేశాడు. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఫెడరల్ అని అంబేద్కర్ వ్యతిరేకించిన మాటలు ఈ మూడు కూడా. అయినా కూడా నెహ్రూ గారు భారతదేశాన్ని సోషల్, సెక్యులర్, ఫెడరల్ రూపంలో నడిపారు, చట్టంలో లేకుండానే. ఇందిరాగాంధీ గారు ఒక అడుగు ముందుకేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న మాటలను అందులో చేర్చారు. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ చేసినటువంటి న్యాయ విరుద్ధమైన పరిపాలనకి న్యాయబద్ధత కల్పించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా వారు మరి ఫెడరల్ అని పెట్టారా ఇందిరాగాంధీ గారు ఆర్టికల్ 368 కింద సవరణ చేసినప్పుడు? మరి అది కూడా లేకుండా సుప్రీంకోర్టు వారు డైరెక్ట్గా ఇది ఫెడరల్ అని అనేస్తే ఎలా అవుతుంది? ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్టికల్ 1 ప్రకారం, అంతే తప్పితే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కాదు. మీకు అమెరికా ఫెడరల్ ఎందుకు అంటే అక్కడ రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి ఎన్నికైన రాష్ట్రాల్లో ఎన్నికైన గవర్నర్లు పరిపాలిస్తారు. మన దగ్గర నామినేటెడ్ గవర్నర్లు పరిపాలిస్తారు. అక్కడ రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంటుంది, మన దగ్గర రాజ్యాంగం ఉండదు. రాష్ట్రాల ప్రత్యేక జెండాలు ఉంటాయి, మన దగ్గర ప్రత్యేక జెండా ఉండదు. అలాగే రాష్ట్రాల పేర్లు, హద్దులు, హోదా ఇది మార్చే హక్కు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 మరియు 55 కింద పార్లమెంట్కి ఉన్నది. పార్లమెంటు అంటే అర్థం పార్లమెంట్ అండ్ ఇంక్లూడ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 79. కానీ ఇలాంటి హక్కు మీకు అక్కడ లేదు అమెరికాలో. అందువల్ల అది ఫెడరల్. రాజ్యాంగంలో ఫెడరల్ అని ప్రత్యేకంగా రాసుకున్నారు. మన దగ్గర ఫెడరల్ అని పెట్టడానికి వీలు లేదని మనం పెట్టను లేదు. పెడదామంటే అంబేద్కర్ అపోజు చేశాడు. కానీ సుప్రీంకోర్టు వారు ఇది ఫెడరల్ అనేసారు. దీనివల్ల ఏమవుతున్నదంటే రాష్ట్రాలకి కేంద్రానికి సంబంధాలు తెగిపోయి ఇది వేరే దేశం, మా హక్కులు మీరు కాలు రాస్తున్నారు అన్న పేరుతోటి అంటే దేశంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఘర్షణలకి దారితీసింది. ఇది ఇందాక నేను చెప్పిన ఒక అంబ్రెల్లా మోడల్ గొడుగు ఆకారంలో ఉన్నట్టయితే ఆ గొడుగు యొక్క చువ్వలు విడివిడిగా ఉంటాయి, వాటిపైన రాజ్యాంగం ఉంది. అసలు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గొడవలు వచ్చే అవకాశమే లేదు. సపోజింగ్ అక్కడ రాష్ట్రపతి ప్రభుత్వము, రాష్ట్రాల్లో రాష్ట్రపతి నియమించిన గవర్నర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఘర్షణ ఎందుకు వస్తుంది? అసలు అట్లాగే రాష్ట్రానికి మధ్య ఘర్షణ ఎందుకు వస్తుంది? చెప్తే ప్రెసిడెంట్ చెప్పినట్టు వినవలసిందే. అందువల్ల ఏంటంటే ఈ దురవగాహన భారతదేశంలో రాజకీయ కక్షలకి, కార్పణ్యాలకి, వివాదాలకి అనేక కారణం అయింది. అందువల్ల మీకు ఇది ఫెడరల్ అనటం ఒక పొరపాటు, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉంటాయి రాష్ట్రాల్లో అనేది కూడా వాస్తవమైన మాట కాదు అది. అట్లాగే ఇంకొక విషయంలో కూడా ఏంటంటే భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత కాపాడాలి అని కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు. భారతదేశ న్యాయ వ్యవస్థ అంబేద్కర్ గారు చాలా గొప్ప స్థాయిలో ఉంచాడండి. ఎలా ఉంచారంటే ఆర్టికల్ 124 కింద న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతిది. రాష్ట్రపతి అంటే మామూలు కాదు, భారతదేశ ప్రజల రిప్రజెంటేటివ్. కానీ తొలగించే అధికారం ఆయనకి ఇవ్వాల. తొలగించాలంటే పార్లమెంట్లో మళ్ళీ ఉభయ సభల్లో 2/3 మెజారిటీతో పాస్ అయ్యి దాని మీద రాష్ట్రపతి సంతకం పెడితేనే వీళ్ళ ఇంపీచ్మెంట్ గురవుతారు.
కానీ ఇలా జరగటం ఏంటంటే ఆల్మోస్ట్ అసాధ్యం అండి. రాష్ట్రపతి అపాయింట్ చేశాడు, కానీ పార్లమెంట్లో ఉన్నది ఈయన పార్టీ కాదు కదా, అమెరికాలో లాగా వేరే పార్టీ ఉండాలి రూల్ ప్రకారం. అటువంటప్పుడు ఈయన కనుక తీసేస్తాను అంటే పార్లమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? చెయ్యదు. అందువల్ల ఏంటంటే అట్లాగే ఏంటంటే ఇవాళ ఒక రాష్ట్రపతి అపాయింట్ చేశాడు, ఈయన పరిధి మ్యాక్సిమం 5 years. 5 years తర్వాత 2-3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. మీ స్వతంత్రత ఎందుకు దెబ్బతింటుంది చెప్పండి? ఆయన పట్ల మీరు అభిమానంగా ఉండటానికి ఆయన రాష్ట్రపతికి ఉంటే కదా. పైగానేమో అట్లా మీరు అభిమానంగా ఉంటే రాష్ట్రపతికి వ్యతిరేకమైనటువంటి మెజారిటీనేమో పార్లమెంట్లో ఉందనుకోండి, వాళ్ళు అభిశంసన తీర్మానం పాస్ చేస్తారు. అందువల్ల ఏంటంటే అత్యున్నతమైనటువంటి స్వతంత్రత న్యాయ వ్యవస్థకు ఇవ్వబడింది రాజ్యాంగంలో. కానీ ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటంటే మీరు కొలీజియం విధానం ద్వారా కానివ్వండి, అది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు సుప్రీంకోర్టులో వేశారు, అయ్యా తమరికి ఇంకా ఎక్కువ స్వతంత్రత కావాలని. అవును, మీరు కరెక్ట్గా చెప్పారని పాస్ చేశారు. మీరు భలే మాట గుర్తు చేశారని పాస్ చేశారు 1999లో. కానీ అక్కడికి మరి పార్లమెంటు వారు ఇది బాగలేదు, మన రాష్ట్రపతి యొక్క అధికారాలు లాగేసుకున్నారు అని ఏంటంటే 2013లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చి జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అది నియమిద్దాం పని వాళ్ళు చేస్తారు అని ఆర్టికల్ 124కి ఏబిసి అని 3 సవరణలు తీసుకొచ్చారు. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు అడ్వకేట్లు సుప్రీంకోర్టులోనే కేసు వేశారు. సుప్రీంకోర్టు వారు ఎస్ కరెక్ట్ అనేది మళ్ళీ కొట్టిపారేసింది. అందువల్ల ఇప్పుడు ఈ కొలీజియం వ్యవస్థే నడుస్తున్నది. కానీ అలాంటి జడ్జిమెంట్ ఇచ్చుకునేటప్పుడు వారు ఏం చేశారంటే ఆర్టికల్ 50 యొక్క సపోర్ట్ తీసుకున్నారు. ఆర్టికల్ 50 అనేది దానికి న్యాయబద్ధత లేదు. ఎందుకు? అది ఆదేశిక సూత్రాల్లో భాగం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో ఏముంది? స్వతంత్రత ఇమ్మని లేదు, స్వతంత్రత ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరు కోరుకుంటున్నది స్వతంత్రత బదులు డామినేషన్ అడుగుతున్నారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంటు, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ప్రెసిడెంట్ అనటం ద్వారా, లేదా వాళ్ళు చేసిన చట్టాలను మేము కొట్టివేస్తా ఉండటం ద్వారా మీరు అడిగేది స్వతంత్రత కాదు, వాటిపైన ఆధిపత్యం కోరుతున్నారు. ఆర్టికల్ 50లో కూడా ఏముంది అంటే ద స్టేట్ షల్ ఎండివర్ టు సెపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్. సభలను పిలిచి సమావేశపరిచి ఉపన్యాసం ఇచ్చే హక్కు అయింది ఆర్టికల్ 75-76 కింద. ఈయనదేమో సమ్ 175-176 కింద. దాని బదులు ఉల్టా మనం చూసాం కదా అంటే మేము గవర్నర్ అసలు పిలవం ప్రసంగానికి అన్నారు. గవర్నర్ని వీళ్ళు పిలవటం కాదు నమ్మహం, గవర్నరే పిలవాలి వీళ్ళందరినీ. యాజ్ టు సమ్మన్ అండర్ ఆర్టికల్ 175 and 176 గవర్నర్ విల్ సమ్మన్ ది మెంబర్స్ చేసి గవర్నర్ విల్ అడ్రస్ దీస్ పీపుల్. కానీ ఉల్టా ఏంటంటే ఇది మాది, మేము పిలవం నిన్ను, నువ్వు ఇక్కడ రావద్దు. ఈ దౌర్జన్యకరమైన లేకపోతే రాజ్యాంగ పరిజ్ఞానం లేక చేసే తమిళైని పిలవలేదు కదా కేసీఆర్. పిలవటం కాదు అసలు, ఆమె వీళ్ళందరినీ పిలవాలండి. అది రాజ్యాంగం 175 and 176 నేను చెప్తున్నాను. అయితేనండి ఇక కౌన్సిల్ విషయానికి వచ్చాం కదా మనం. కౌన్సిల్లో మొత్తం మినిమం 40 మంది ఉండాలన్నాను. అందులో ఎంతమంది అన్నా ఉండేవండి. 1/3 ఆఫ్ ది మెంబర్స్ని ఎమ్మెల్యేస్ ఎంచుకుంటారండి ఆర్టికల్ 171 కింద. 1/3 ఆఫ్ ది మెంబర్నేమో లోకల్ బాడీస్ ఎంచుకుంటారండి, ఈ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళు. 1/12th మెంబర్ని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారండి. 1/12th మెంబర్స్నేమో టీచర్స్ ఎన్నుకుంటారండి. ఇంకా మిగిలింది 1/6. ఈ 1/6ని గవర్నర్ అపాయింట్ చేయాలి. టీచర్స్ కోటా టీచర్లు ఎన్నుకుంటున్నారు, గ్రాడ్యుయేట్స్ కోటా గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటున్నారు, ఎమ్మెల్యేస్ కోటా ఎమ్మెల్యేస్ ఎంచుకుంటున్నారు. తర్వాత లోకల్ బాడీస్ వాళ్ళే ఎంచుకుంటున్నారు. కానీ గవర్నర్ కోటా వచ్చేసరికి ఎందుకు మరి గవర్నర్ని ఎంచుకోనిరు? ఎక్కడుంది ఇది? ఇది భారతదేశంలో జరుగుతున్న అట్టర్ నాన్ సెన్స్ అనమాట. ఇవి వాళ్ళే అపాయింట్ చేయాలి. కారణం ఏంటంటే మీకు ఒక పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ ఉందనుకోండి, దీనితో పాటు మీకు కౌన్సిల్లో కూడా మెజారిటీ ఉందనుకోండి, ఇక అసలు మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు? ఈ దేశ భూములు అమ్మటానికా, లేకపోతే రాష్ట్ర భూములు అమ్మటానికా, లేకపోతే కాంట్రాక్ట్లు ఇష్టం వచ్చినోడు గీయటానికా? ఏదంటే అది చేయొచ్చు కదా. అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యం ఏం చెబుతుందంటే అలా ఉండవద్దని అక్కడ గవర్నర్కి కొన్ని అవకాశం ఇచ్చారు. 40 మందిలో తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ 1/6 అంటే 6గురిని అపాయింట్ చేయించండి.
ఇది కూడా కారణం ఏంటి? మీకు ఆర్టికల్ 164 కింద గవర్నర్ మంత్రులను నియమిస్తాడు. నియమించేటప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అయి ఉండాలని రూల్ ఉందా? ఎమ్మెల్సీలు అయి ఉండాలని రూల్ ఉందా? లేదండి. ఈవెన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానీ అవుట్ సైడర్స్ని కూడా నియమించవచ్చు. కానీ తర్వాత 6 నెలల లోపల వాళ్ళు ఎక్కడన్నా ఖాళీ ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి, లేదా ఎమ్మెల్సీ పోటీ చేసి గెలవాలి, లేదా ఖాళీ అయితే మళ్ళీ ఇందాక నేను చెప్పిన 171 సబ్ క్లాజ్ 5 కింద మళ్ళీ గవర్నరే నియమించాలి. మన మోహన్ సింగ్ గారిని అట్లా నియమించిందే కదా, బయట వాళ్ళే కదా. ఇట్లా అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, మినిస్టర్స్ చాలామంది ఉన్నారు. అవి తీసేసి మీకు ఇక్కడ మెజారిటీ ఉన్న పార్టీ ఇప్పుడు రికమెండ్ చేస్తున్నది, ఇదిగోండి మా కోదండరామ్ గారిని పెట్టుకోండి, లేకపోతే మా అమీర్ అలీ ఖాన్ని పెట్టుకోండి, లేకపోతే మా పాడి కౌశిక్ రెడ్డిని పెట్టుకోండి అని. అయ్యా నీకు ఆల్రెడీ అసెంబ్లీలో మెజారిటీ ఉంది, నీ కౌన్సిల్లో కూడా మెజారిటీ వస్తే నిరంకుశం అవ్వదు. అట్లా ఉండటానికి వీళ్ళే. మీ కోటాలన్నీ మీరు ఎంచుకొని గవర్నర్ కోటా కూడా మీరు లాక్కుంటానంటే ఎట్లా? ఇక్కడ ఏంటంటే కాదుగా చాలామంది అంటారు కదా, అంటే మరి మంత్రివర్గం చెప్తే ఆయన వినాలి కదండి అని. వినకూడదు అని ఆర్టికల్ 163 అండి. ఆర్టికల్ 163లో ఏంటంటే గవర్నర్కి సలహా ఇచ్చి సహాయపడటానికి మంత్రివర్గం ఉండగలదు. ఎలాంటి విషయాల్లో సలహా ఇవ్వాలి అంటేనేమో గవర్నర్ యొక్క స్వీయ విచక్షణ అవసరమైన విషయములలో సలహా ఇవ్వరాదు అని ఉంటుందండి ప్రత్యేకంగా. స్వీయ విచక్షణ అవసరమైన దాంట్లో సలహా ఇవ్వడానికి వీళ్ళే. మళ్ళీ ఆర్టికల్ 166లో గవర్నరు మంత్రులకు విధులను కేటాయిస్తుంది. విధులను కేటాయించేటప్పుడు తన స్వీయ విచక్షణ అవసరమైన విధులను మంత్రులకు కేటాయించరాదు అని ఉంటుంది. ఇంత స్పష్టంగా ఉన్నా కూడా మేము చెబితే మీరు వినాలంటే ఇది రాజ్యాంగ దౌర్జన్యం ఇది. పైగా మీకు ఇంకా ఆర్టికల్ 167లో ఉంటుందండి, మీరు ఏ అడ్మినిస్ట్రేటివ్ ప్రపోజల్ అయినా సరే, లెజిస్లేటివ్ ప్రపోజల్ అయినా సరే ముఖ్యమంత్రి యొక్క విధి గవర్నర్కి నివేదించటం, ఇంకా గవర్నర్ ఇంకేదైనా వివరాలు అడిగితే ఇవ్వటం. ముఖ్యమంత్రి యొక్క విధి అన్నాడండి. విధి అంటే అర్థం అతిక్రమించరా అని బాధ్యత, డ్యూటీ అండి. అన్నప్పుడు మీరు ఆల్రెడీ ముందుగా మీరు నివేదించే బదులు కొన్ని పేర్లు రాసి ఒక నిరంకుశ చక్రవర్తిలాగా పంపించేసి ఇది యాక్సెప్ట్ చెయ్యకపోతే నీదంతా రాజ్యాంగ ద్రోహం, నువ్వు ఉండటానికి అర్హులు కాదు అని ఎవరు అంటున్నారు ఈ మాట? నేను అపాయింట్ చేసిన గుమస్తా నన్ను అంటున్నాడు ఈ మాట. నీకు హక్కు లేదు అని అడేది ఎవరు? నిన్ను అపాయింట్ చేసింది నేను, తీసేసే హక్కు నాది, నువ్వు నాకు రిపోర్ట్ చేయాలి. ఎవరెవరికి సబార్డినేటు? అందువల్ల ఏంటంటే ఈ రాజ్యాంగ దురవగాహన రాజ్యం వెళ్తున్నది. అందువల్ల మీకు కౌన్సిల్ కోసం మెంబర్లని సూచించే హక్కు మంత్రిమండలికి ఆర్టికల్ 163 అండ్ 166 కింద లేదు. ఎన్టీఆర్ అందుకే గవర్నర్ తీసేద్దాం అని అన్నాడు. ఇక ఎన్టీ రామారావు గారి రాజ్యాంగ పరిజ్ఞానం గురించి ఇక్కడ చర్చించడం మొదలు పెడితే బాగుండదు. ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు, పండితులు. తెలియక కాదండి ఇలా జరుగుతున్నది, ఇది నాకు అనుకూలంగా ఉంది, ఎందుకు ప్రశ్నిస్తా? అట్లా చేస్తున్నారు తప్పితే ఇది కేసీఆర్ గారికా లేకపోతే మరొకరికా తెలియదని కాదండి. చంద్రబాబు నాయుడు గారికా వీళ్ళందరికీ తెలుసు కానీ నాకు అనుకూలమైన వ్యవస్థ నిన్నటి దాకా నడిచింది, నేను అధికారంలోకి వచ్చా, నేను ఎందుకు మార్చి నాకు అధికారం లేదని చెప్పుకుంటా? అందువల్ల నేను కూడా ఎంజాయ్ చేస్తాను. అందరూ ఎంజాయ్ చేశారు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. చాలా సంతోషం సార్, మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి. సో మరోసారి మనం ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం. తప్పనిసరిగానండి. నమస్కారం.